ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. Yeah, my next election would be fought on the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. వీడియోలో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నారంటే, మా వైసీపీ ఎజెండా మావిగన్, రేపు 2029 ఎలక్షన్కి మావిగానే మా ఎలక్షన్ ఎజెండాగా ఉండబోతుంది. మావిగా నచ్చిన వాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతి నచ్చిన వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని చెప్పి క్లియర్ క్రిస్టల్గా ఒక డేర్ అండ్ డైనమిక్గా డాషింగ్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సరే, మావిగాన్ కరెక్టా కాదా అనేది కొద్దిసేపు పక్కన పెడతాము. నేను ఈ స్టేట్మెంట్ నుంచి ఒక 2 థింగ్స్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడైనా సరే ఒక పొలిటికల్ లీడర్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా రాజకీయ గురించి జనాలు చర్చించుకుంటున్నప్పుడు ఆ చర్చ ఎప్పుడు కూడా అతను సెంట్రిక్గానే జరగాలని చెప్పి జనరల్గా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మావిగన్ స్టేట్మెంట్ తోటి ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న చర్చ అంతా కూడా ఈ మావిగన్ చుట్టూ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి చుట్టూ నడుస్తుంది. సో ఆయన స్ట్రాటజిక్గా ఫస్ట్ థింగ్లో సక్సెస్ అయ్యాడు. సెకండ్ ఏంటంటే, ఆయన ఎలాగో టీడీపీ వాళ్ళు బిల్డ్ చేసిన నెరేటివ్ క్యాంపెయిన్ ఉండొచ్చు, ఇంకొక రీజన్ ఇచ్చి, లేదా లాస్ట్ టైం ఆయన 3 క్యాపిటల్స్ ఇష్యూని హైలైట్ చేసి ఆ తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఫెయిల్ అయ్యవచ్చు. కానీ వైసీపీ అమరావతికి వ్యతిరేకం అనే ఒక ముద్ర వాళ్ళు క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ అమరావతిలో ఏదైతే స్కామ్స్ జరుగుతున్నాయో ఆ స్కామ్స్కి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో వైసీపీ పోరాడుతుంది. సో ఒక పక్క స్కామ్ అని చెప్పేసి మళ్ళీ అమరావతికి వెళ్ళి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందనే దాని నుంచి ఆయన మెల్లగా దాన్ని ఏం చేశారంటే ఒక పాజిటివ్ క్యాంపెయిన్గా మార్చుకోవాలని చెప్పేసి ఆయన మావిగా వదిలాడు. మావిగా అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో అంటే ప్రభుత్వం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రజల్ని అనుసంధానం చేసి ఆ కారిడార్ ఏదవుతుందో గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు కారిడార్ని బిల్డ్ చేయడమే మావిగాన్ యొక్క కాన్సెప్ట్ అని చెప్పేసి ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. సో జనాలు డిసైడ్ అవ్వాలి మావిగాన్ కరెక్టా కాదనేది. అయితే రెండో వీడియో చూపిస్తాను. రెండో వీడియోలో చంద్రబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, మీరంతా బాగా గట్టిగా అమరావతి అని చెప్పండి అని చెప్తున్నారు. చంద్రబాబు గారు జనాలు గట్టిగా అమరావతి అని చెప్పనవసరం లేదు. మీరు ఫస్ట్ ఫేజ్లో 30,000 ఎకరాలు తీసుకున్నారు రైతుల నుంచి. 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏవైతే కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, కమర్షియల్ ఫ్లాట్స్ ఎన్ని ఇచ్చారో జనాలు చెప్పండి. అట్ ద సేమ్ టైం మీరు లాస్ట్ టైం 5 ఇయర్స్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఇప్పుడు 2 ఇయర్స్ ఉన్నప్పుడు, ఈ 7 ఇయర్స్లో మీరు చేసిన డెవలప్మెంట్ ఎంత, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఏమేమి సిస్టమ్స్ అక్కడ డెవలప్ చేశారో జనాలకు క్లియర్ కట్గా ఒక వైట్ పేపర్ డాక్యుమెంట్లోనో లేదంటే డాక్యుమెంటరీ రూపంలో జనాలకి ఇస్తే జనాలు వీళ్ళు డిసైడ్ అమరావతి గట్టిగా చెప్పాలా లేదంటే మావిగాన్ని గట్టిగా అనుకోవాలని చెప్పేసి జనాలే వీళ్ళు డిసైడ్ అవుతారు. మీరు ఎందుకు వాళ్ళని గట్టిగా చెప్పమని అంటాం? అప్పుడే డిసైడ్ అయిపోతుంది ఆంధ్ర పాలిటిక్స్ ఎలా ఉండబోతాయి అని చెప్పేసి.